ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన ఫౌండేషన్కి సహకరిస్తున్న ప్రతి సోదరికి మన అమ్మాయి ఫౌండేషన్ నుంచి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్త్రీ లేకపోతే సృష్టి లేదని అంటుంటారు. ప్రతి ఇంట్లో స్త్రీ లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో మనం చూస్తుంటాము. అందుకే స్త్రీ లేకపోతే సృష్టి లేదు. నిద్ర లేస్తే ఫోన్ ఓపెన్ చేస్తే రకరకాల మెసేజ్లు వస్తుంటాయి. చిన్నపిల్లల మీద చాలా దారుణాలు జరుగుతుంటాయి. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా సమాజంలో నలుగురితో ఎలా ఉండాలి, మగపిల్లవాడికి ఒక ఆడపిల్లని చూస్తే తన చెల్లో అక్కో గుర్తించే విధంగా తల్లిదండ్రులు చెప్పి పంపించాలి. అలాగే ఒక ఆడపిల్లని కూడా బయటకు పంపించేటప్పుడు మంచి చెడులు చెప్పి పంపిస్తే, అయినా కూడా ఈ మధ్య చాలా పసిపిల్లల మీద దారుణాలు జరుగుతున్నాయి. అది జరగడానికి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఏదో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు, వాళ్ళని పోషిస్తున్నారు. కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే ఎందుకు ఇలా జరుగుతాయి? ఒకడు తప్పు చేసి చిక్కిన తర్వాత వాడిని పట్టుకున్న తర్వాత నడి రోడ్లో ఒక కాలో చేయో తీసేసి వాడిని రోడ్డు మీద పడేస్తే, ఇంకొక వ్యక్తి ఇటువంటి దారుణం చేయడానికైతే అటువంటి వ్యక్తి దారిలో కనిపిస్తే ఇంకొకరికి ఆలోచన కూడా మైండ్లోకి రాదండి. కానీ ప్రభుత్వం ఎందుకో దీంట్లో చాలా విఫలమైంది. చాలా ధైర్యంగా ఇటువంటి అరాచకాలు చేస్తూ చాలా నిర్భయంగా తిరుగుతున్నారు బయట. మాకేం జరుగుతుంది, మహా అయితే అరెస్ట్ చేస్తారు, లేదంటే జైల్లో పెడతారు, పోషిస్తారు, అంతే తప్ప భయం అనేది ఎవరికి రావట్లేదు. పసిపిల్లల మీద మరీ అసలుకి స్కూల్ విద్యార్థులకు కానీ ఇంట్లో పక్కన ఆడపిల్లలు ఉండాలన్నా కూడా చాలా భయం వేస్తుంది వదిలేసి ఇళ్ళలో పోవాలంటే. ప్రభుత్వం దీని మీద గట్టిగా చర్య తీసుకోవాలి. కానీ మనం కొన్ని దగ్గర చూస్తున్నాం, అక్కడికక్కడే రోడ్లో ఊరేస్తున్నారు, లేదంటే అక్కడక్కడ కాలు చేతులు కట్ చేస్తున్నారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఎందుకని ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకున్న వెంటనే అతని యొక్క కాలో చేయో తీసేసి నడి రోడ్లో పడేస్తే వందల మంది అతను చూస్తారు. కనీసం 10 మందిలో అయినా మార్పు వస్తుంది అని నేను కోరుకుంటున్నానండి. దీని మీద అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. కానీ చాలామంది అయితే ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదు. వాళ్ళు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల మీద కొంచెం దృష్టి సారించండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు కూడా చెడుదారులు పట్టకుండా చాలా అవకాశం ఉంటుంది. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.